కేరళలో అధికార పక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె టి వీణాను విచారించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ సమర్పించిన నేపథ్యంలో ఆమెపై విచారణకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. మేమే నీతిమంతులం, మేమే ప్రజల కోసం పోరాడతాం, మీరందరూ కూడా అవినీతి పరులు అని చెప్పినటువంటి వీరు ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారు. అంటే చెప్పే శ్రీరంగ నీతులు, చేసేవి గుడిసేటి పనులు అని కొంతమంది అంటారు కదా, పూర్వం పెద్దలు చెప్తారు ఒక సామెత. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు స్టాలిన్ మీద కూడా కొంత అవినీతి ఉంది. దాదాపు 30,000 కోట్ల అవినీతి ఉంది. అందులో అదిగా దాన్ని కూడా తవ్వితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీణా గారు కూడా ఈ యొక్క విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ విచారణ జరుగుతున్నా కూడా నేను ఒక తెల్ల కాగితాన్ని, ₹1 కూడా అవినీతి చేయలేదు, నిరూపించుకోండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు కేంద్ర విచారణ చేసేసరికి ఆమె అయితే ఈ విచారణను ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ప్రస్తుతానికైతే ఈ విచారణ అయితే ఆగడానికి వీలు లేకుండా కేంద్రం అయితే గట్టి చర్యలు అయితే తీసుకుంది.